చూస్తున్నారు ఫ్రెండ్స్, నేను నా డార్లింగ్ కృష్ణకాంత్ పార్క్ వచ్చాను. థమ్స్అప్ తాగుతుంది చూడండి. ఎంత థమ్స్అప్? 10 రూపాయల. ఎలా అయితే థమ్స్అప్ ఇప్పించాడండి బాబు, దానికి కూడా వీడియో తీసుకున్నాడు బాబు. అయ్యో నేను థమ్స్అప్ కాదు, ఈ థమ్స్అప్లో ఏముంటుందో తెలుసా నీకు? ఏం కలుపుతారు తెలీదా? ఏం కలుపుతారు? ఏదో ఒకటి కలుపుతారు. దేశంలో 1,00,000 మంది తాగుతున్నారు, నేను తాగుతున్నాను. అది మందు. ఫోన్లే మందు అవుతున్నావు పార్క్లో? కూల్ డ్రింక్ ఇది. అయ్యో చూడండి ఫ్రెండ్స్, థమ్స్అప్లో మందు కలుపుకొని తాగుతుందంట. నో నో అండి, అలాంటి ఏమి తప్పు చేయండి. తప్పు చేయవా? నిజమేనంటారా? ఓకే, ఎప్పుడు వచ్చారండి మీరు ఊరు నుంచి? 3 days. 3 days అవుతుందా? ఓకే. మంచమే పడుకున్నాను, ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాను 3 రోజుల నుంచి కూడా. ఎక్కడ ఎక్కడ ఏ ఏరియా తిరుగుతున్నారు? అదే ఏ పిక్చర్కి ఎక్కడ పిక్చర్ కూడా యాక్షన్ చేస్తుంది. అవును, అందరూ మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? ఈ విధంగా మీరు అంత అందంగా ఉన్నారని కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి పిలుస్తారమ్మా. అవును, అందుకే నేను అంటుంది. ఇప్పుడు నేను పిలుస్తున్నారంటే కారణం అదే కదా, ఇది ఒక రీజన్ ఉంటుంది కదా. ఇలా టాలెంట్ ఉంది కాబట్టి నేను పిలుస్తున్నారు, అందరిని పిలవరు కదా అట్లా. బుడబుక్కలు మిర్చి తీసుకొచ్చాడు, థమ్స్అప్ తీపించాడు, 16 వీడియోలు తీసుకుంటున్నాడు. 16 వీడియోలు అంటే ఎన్ని? 16 అంటే 16. అబ్బో 16. నీకు ఇంగ్లీష్ వచ్చా? తెలుగు రాదా నీకు? అయ్యో, నాకు నీతో మాట్లాడిన తర్వాత అన్నీ మతే పోతుంది. అదే పోతుంది. ఇంకేంటి సంగతులు? మీరు రాజమండ్రిలో 1 రోజులు ఏం చేశారండి మీరు? 20 days. 20 days ఇంగ్లీషే మొత్తం, తెలుగులో 20 days అంటే చూడండి ఫ్రెండ్స్. ఏదో చిన్న చిన్నగా మాట్లాడాలి కదా. ఏం చేస్తున్నారండి 20 రోజులు? మీరు ఏం చేస్తున్నారు? తింటాం, పడుకుంటాం, ఎంజాయ్ చేయటం. తింటాం, ఎవరు దొరకలేదు అక్కడ కూడా, రాజమండ్రిలో కూడా ఎక్కడ ఎవరు లేదు మనం. ఇంకా ఏమీ లేదంటే అయ్యో, మరి రాజమండ్రి అక్కడ ఏమంటారు, గోదావరి బ్రిడ్జ్ దగ్గర పోయినావా లేదా స్నానం చేయడానికి? అలా వెళ్ళలేదమ్మా. ఎందుకు? ఎవరినో ఉంటే వెళ్తాను, ఎవరో లేరు. ఒకదాని నేను వెళ్ళవా? సరదాగా మంచి రాజమండ్రి మంచి ప్లేస్ పెట్టుకొని తిరగవచ్చు కదండి, అటు ఇటు. ఎవరో ఒక నీళ్ళ తోడుంటే వెళ్తాం, ఒకదాన్ని మాత్రం వెళ్ళావు. అయ్యో చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం మేము వచ్చాం సరదాగా. ఎంత బాగుందో పార్క్, ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలంగా ఉందో. అలాగే మా మనసు కూడా, మా మనస్తత్వం కూడా అంత విశాలంగా ఉంటుంది. సో మాకు కళ్ళ కపటం ఉండదు, మా నోటికి ఏదో వస్తే అదే మాట్లాడదాం, అంతే తప్ప అంతే తప్ప అబద్ధం అనేది ఆడము. మేము ఏ విషయం దాచుకోము, ఒకరి గురించి మేము విమర్శించాం, ఒకరి గురించి మేము మాట్లాడడం. మా పని ఏదో, మా బాధ ఏదో మేమే పడతాం తప్ప ఒకరి విషయాలు మేము పట్టించుకోమండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరే మమ్మల్ని అర్థం చేసుకొని మా కూడా నమ్మించి మోసం చేస్తున్నారండి. నువ్వు అందంగా ఉన్నా కాబట్టి నేను మోసం చేస్తున్నారు. స్నేహం అండి నేను చెప్పేది. స్నేహంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను ఎవరిని నమ్మనండి, ఒకదాన్ని నమ్మాను, అది చాలా దెబ్బ కొట్టింది. నన్ను ఏకంగా చాటుపడి చేసుకుని చంపేస్తాను అన్నది ఏ గొడవలో పడలేదండి. నేను ఇలాగా బ్రా కింద టవల్ కట్టు చేసుకున్నాను తప్పండి. నా శరీరం నా ఇష్టం, అదేవతండి అసలు. నా చుట్టాలు కాదు, పట్టాలు కాదు, ఎవరు తప్పండి అది. అలా ఎప్పుడు అనొద్దు. అలాగే కానించి నేను ఎవ్వరు స్నేహం చేయనండి. నగేష్ అంటే నాకు 7-8 ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి పరిచయం మాస్టర్ ఉన్నా కాడి నుంచి కూడా, అప్పటి నుంచి ఎప్పుడు తను ఒక మాట నన్ను అనలేదు, నేను ఒక మాట తను అనలేదండి ఎప్పుడు కూడా. ఒకవేళ ఎవరిని అలా అంటున్నారు ఇలా అంటున్నారంటే అనుకునేవాళ్ళు అండి. నేను ఇంటికంటాను అంటాను, నేను ఇంటికంటాను వాడంటాడు. అలాగా కూడా మధ్యన పొలాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళొద్దు చెయ్యొద్దు అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారని. అలా ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఎవరు ఇష్టమైతే వాళ్ళతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, తప్పులేదు. అలాంటిది మన లవ్ గురించి కూడా గవర్నమెంట్ కూడా ఎవరికి ఇద్దరు ఇష్టమైతే ఒకే చేయమన్నారండి. అలాంటివి మాకు అలాంటివి ఏమీ ఉండవు అసలు. హ్యాపీ అండి, సంతోషం, ఉన్న మాట మాట్లాడుకుంటాం, హ్యాపీ. పట్లో ఏమి ఉండదు, మనసులో ఏమి ఉండదు. ఇష్టమైతే మాట్లాడదు, కష్టమైతే మన పని అయితే మేము చూసుకుంటాం. అంతవరకునే ఏడిసి ఎదవలు ఏడవండి, నవ్వి వాళ్ళు అందరికీ కూడా పాదాభివందనాలు లైక్ చేయండి. ఏడిసి ఎదవలు ఇంక మీ బతుకులు అంతేగాని ఏడవండి. మీ ఛానల్ పెట్టారు కదా, మీ ఛానల్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీ డ్రెస్సింగ్ మాత్రం చాలా బాగుంది, మీకు నచ్చిన విధంగా చేస్తున్నారు కదా. నాకైతే చాలా మనస్ఫూర్తిగా నచ్చింది. ఎందుకంటే నిన్ను ఎంతోమంది చూస్తారు, ఎంతోమంది డైరెక్టర్లు కానీ ఎవరైనా చూసినా మంచి మంచి ఆఫర్లు రావాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఏదో ఒక రోజు మాత్రం గ్యారంటీ సక్సెస్ అవుతాయి అనమాట. అవును, నేను ఎలాగో నేనే పక్కనే ఉంటా కానీ, పక్కనే నేను ఉంటా కదా. వెళ్ళాలంటే మనుషులు ఎవరు దొరకట్లేదండి. అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే తెలియదు, అబ్బాయి అయినా ఎవరు ధైర్యవంతులు పక్కన ఉండాలి. ముస్తాన్ని నన్ను వెళ్ళమన్నారు, కానీ ముస్తానేమో నాకు భయం బాబు వద్దు, రేపు చేస్తారంట. అయ్యండి అవ్వా, వాళ్ళు రేపు చేస్తే ఎవరిని గోవా ఊటి వెళ్తారంటారా? ఎంజాయ్ తప్పండి, అలా అనుకోకూడదు, చెయ్యరు. నేను కూడా ఆయన పెద్దసారిని కూడా అడిగాను, లేదమ్మా అలాంటివి ఏమి ఉండవు అన్నారు. మీకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ప్లేస్ నేను చెప్పేస్తాను, డబ్బులు కట్టేస్తాను, వెళ్ళండి అన్నారు. ఎవరికి ప్రాప్తం వాళ్ళకండి, అంతే.
అక్కడ బీచ్లోకి వెళ్తే స్నానం చేయాలా? చెయ్యాలి.